వెంచర్ల పేరుతో ఓ రియల్ సంస్థ వంచనకు పాల్పడింది. లాభాలు ఆశ చూపి పెట్టుబడిదారులకు కుచ్చుటోపి పెట్టింది. మాయ మాటలతో కోట్లు వసూలు చేసిన సువర్ణ భూమి మరికొందరికి టోకరా వేసింది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ భారీ ఎత్తున ప్రచారం చేసింది. సినీ నటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించింది. భారీ స్థాయిలో వసూలు చేసింది. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు స్వాహా చేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24% లాభాలు ఇస్తామని ఆశ కల్పించింది. చివరికి చెల్లని చెక్కులిచ్చి నిలువున దగా చేసింది. నిలువు దోపిడీకి పాల్పడిన సువర్ణ భూమి ఎండి శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లు చూపించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు శ్రీకాంత్ శర్మ, వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, కల్పన ఆరోపించారు. గడువు ముగిసిన డబ్బు చెల్లించకపోవడంతో సువర్ణ భూమిపై బాధితులు సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. 3 ఏళ్ల నుంచి ముఖం చాటేసిన సువర్ణ భూమి డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. చెల్లని చెక్కులిచ్చి వారి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.